రాజ్యం ఇదేమి 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 రాజ్యం డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మధ్యలాలి పెరుగు నాయకత్వం మధ్యలాలి పెరుగు నాయకత్వం జై జగన్ జై జగన్ గోపి రాజ్యం మంగళ రాజ్యం గోపి రాజ్యం జై జగన్ జై జగన్
గత 4-5 రోజుల మట్టి తిరుపతిలో మరి జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితి రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా అందరూ చూస్తారు. అంత ఘోరంగా మరి 600 రూపాయలు ఉన్నటువంటి అది అంత ఘోరంగా మరి జరిగినటువంటి 600 రూపాయలు అమ్మే నెయ్యిని 350 రూపాయలకి ఇస్తున్నారంటే అది ఎంత కల్తీ కలిసిందో ఏం కలిసిందో దాన్ని మరి సిబిఐ దర్యాప్తులో వాళ్ళే చెప్పి వాళ్ళు ఎందుకు పందికోవ కలిసిందని లేదా చేపల కలిసిందని రకరకాల కల్తీలు కలిసిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళతో మీరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మర్చిపోయి నిన్న మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని గారు మా యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా మాట్లాడతాం. నువ్వెవరో, నువ్వు ఎక్కడ భీమవరంలో ఏం చెప్పావు, బాప్తీసం తీసుకున్నానని చెప్పావు, జర్మనీలోనేమో చర్చిలో మోకాలు దండేసుకుని ప్రార్థన చేశావు, ఇష్టానుసారంగా మాట్లాడతాం. అలాగే మా రంజాన్ లో ముస్లింస్ ఇంటికి వెళ్ళి ఆ పెద్ద మాంసమేనా, ఆ పెద్ద మాంసం ముక్కలేనా అని ఇష్టానుసారంగా మాట్లాడటం మనం చూసాం. పేరు నాని గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మా రాష్ట్రంలో మీ నాయకులు దగ్గర 151 మంది ఉన్నారు. వాళ్ళెవరూ మాట్లాడినప్పుడు మీరు ఎందుకు నోటి దూరంతో మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేయాలి. మీరు ఎంగింగా మాట్లాడతాం. మన గుడివాడలో ఎందుకొని 7-8 గంటల పాటు మీరు ఇంట్లో నక్కున్నారు. ఎవరికి లేని పరిస్థితి మీకే ఎందుకు వస్తుంది అనేది ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా మాట్లాడతాం, మళ్ళా రెచ్చగొడతాం. కూటమి నాయకులందరినీ కార్యకర్తలను ఇష్టానుసారంగా మాట్లాడతాం. వాళ్ళ పేరు నాని గారు చూస్తున్నాం. పర్సనల్ విషయాలు మీకెందుకు, వాళ్ళ పిల్లలకు ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకండి, వాళ్ళ పిల్లలకి ఏ పేర్లు పెట్టుకుంటే మీకెందుకు, ఆయన బాప్తీసం తీసుకుంటే మీకెందుకు, బాప్తీసం తీసుకోకపోతే మీకెందుకు, ఆయన ఏమన్నా మీ ఇంటి గురించి మాట్లాడా, మీ గురించి మాట్లాడా? ఆయన ఏదో ఉపాసం ఉండి ఒక ప్రాయశ్చిత్తంగా మన రాష్ట్రంలో జరిగిన దానికి ఆయన ఒక ఎవరిని విమర్శించకుండా ఆయన చేస్తుంటే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడతాం అనేది ఎంతవరకు పద్ధతో ఒకసారి పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయనకి కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఏ అభిమాని ఏ రోజున ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. మొన్నటికి మనం చూసాం. మరి ఎక్కడ చూసినా మీరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి. తెలంగాణలో కొరతకు వచ్చారు. ఇవాళ నీ సొంత ఊళ్ళోనే నేను ఎదురు తిరిగి మాట్లాడతాకు వచ్చారు. ఇవాళ ఇంత దారుణమైన పరిస్థితి. ఇవాళ మీరు జరిగింది దృష్టిలో పెట్టుకుని మీరు మేము అనాలంటే మాకు తెలుసు అన్ని, ఇక్కడ ఎవరి గురించి అందరికీ తెలిసిన విషయాలే. కానీ మా నాయకుడు ఇష్టానుసారంగా మాట్లాడద్దు, పద్ధతిగా మాట్లాడమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనడం వల్ల మా నోరు కంట్రోల్ చేసుకు మాట్లాడుతున్నాం. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే రెచ్చగొడుతున్నారు. ఇవాళ మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి 11 సీట్లకి పడిపోవడానికి ప్రజలకు తెలుసు అంటే ప్రజలకు అర్థమయ్యే మీ గురించి అందరూ మాట అనుకున్నట్టు రాష్ట్రం మొత్తం వరగొట్టారు.
మీరు ఉన్నప్పుడు మా డిమాండ్ ఒకటే. మా డిమాండ్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి. వేరే నాని గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మా నాయకుడిని ముస్లింస్ విమర్శించారు, క్రిస్టియన్స్ విమర్శించారు. ఆయన ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నీ ఉడత ఊపుళ్ళకి నీ చెంచాగాలని పంపించినంత మాత్రాన పేరుని నాని గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని నీ ఉడత ఊపుళ్ళకి ఊగేది లేదు, దడిసేది లేదు. రాజకీయాల్లోకి సినిమా నటుడై 4 డాన్స్లు వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకొచ్చినట్టు మాట్లాడచ్చు. నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు. ఒక సిద్ధాంతం ఉండదు. నిన్నేమో కులం లేదంటావు, నిన్న మతం లేదంటావు, ఇవాళేమో మతాల్ని రెచ్చగొడతావు. హిందువులందరూ బయటికి రండి. అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా, వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎండగట్టాను. అయ్యా, గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు? గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పావు. నువ్వే కదా ఆయన, నువ్వేనా? మరి నువ్వే అయితే ఇవాళ యాషాలేంటి, డ్రామాలేంటి? అంతకుముందు యాషాలేంటి, అంతకుముందు భాష ఏంటి, అంతకుముందు డ్రామాలేంటి? ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలినతనం కాదా అని నేను ప్రశ్నిస్తే, నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక 50 మందిని పోగేసి తాగిచ్చి మా సందు మొదట్లోకి వచ్చి 4 కేకలేస్తే దడుస్తారా అంట? ఆగుతారా? గుడివాడ వెళ్తే కారు మీద రాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో. రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి 4 అరుపులు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ కూడా 400-500 మంది, నీ దగ్గర 50 మంది ఉంటే వాళ్ళు 400-500 మంది చేరారు. డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు. సిగ్గుపోయింది నీకే కదా. మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నది నువ్వే కదా. నువ్వు డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు 100 సార్లు అంటారు డౌన్ అని.